అని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ప్రతి నిత్యము ధ్యానాన్ని, జ్ఞానాన్ని వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరూ అలానే ధ్యాన స్థితిలో ఉన్నారు కాబట్టి మనం 2 మినిట్స్ దేవరహస్యాలు ఏ జ్ఞానాన్నయితే అందించారో, ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి, ఆ జ్ఞానానికి అనుసంధానమవుదాం మాస్టర్స్. ప్రశాంతంగా మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తూ, మన అంతరంగంలో ఉన్న దివ్యాత్మ స్వరూపాన్ని మనమే పూర్ణాత్మగా స్థితమై, సంపూర్ణ చైతన్యంతో అనుసంధానమవుదాం. సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి, వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ చైతన్యానికి, విశ్వగురువులు, పరమ గురువుల యొక్క చైతన్యానికి అనుసంధానమవుదాం. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క చైతన్యానికి అనుసంధానమవుదాం. అలానే సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ జ్ఞానాన్ని ఆ సమయంలో అందించిన ఫ్రీక్వెన్సీకి, వాటి యొక్క కాంతి తరంగాలకి అనుసంధానమవుదాం. మన ఆత్మస్థితిలో ఆ జ్ఞానం అర్థం చేసుకునే విధంగా ఆ కాంతి తరంగాలు మనలో స్థితమవుతున్నట్టుగా భావం చేద్దాం. మన చుట్టూ దివ్య కాంతి ప్రకంపనలు సృష్టించబడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ధ్యాన స్థితిలో నుంచి వద్దాం అనుకున్నవారు మీ ధ్యానం, మీ చేతుల్ని రెండు మీ కళ్ళ మీద పెట్టుకుని జ్ఞానాన్ని వినండి ఫ్రెండ్స్. మనం దేవరహస్యాలు అందించిన జ్ఞానాన్ని, కొనేరు వరలక్ష్మి మాస్టర్ అందించిన జ్ఞానాన్ని, వారి యొక్క స్వ అనుభవాలు ఏదైతే ఉన్నాయో అవి తెలుసుకుంటూ వస్తున్నాం. నేను నా శ్వాస, దాని గురించి మనం జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. నేను నా శ్వాస, నా మనసు మొదటి భాగం. దానిలో మాస్టర్ యొక్క లాస్ట్ క్లాస్‌లో మనం మనసు అంటే ఏ విధంగా అయితే మన ధ్యానానికి అంటే ఈ మాస్టర్ ఎలా దీన్ని తీసుకొచ్చారు, అసలు మనం ఏది చేస్తున్నాము, ఏది వింటున్నాము, ఏది ఆచరణ పెడుతున్నామనేది మనం లాస్ట్ క్లాస్‌లో తెలుసుకున్నాం. అలానే పంచభూతాలు, పంచభూతాల గురించి మాస్టరు దానికి కంటిన్యూషను చెప్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం మాస్టర్. ఇక మనసు గురించి పంచభూతాల సాక్షిగా అంటే ఏమిటి? పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాం అంటారు. ఉదాహరణకు శకుంతల, దుష్యంతుల గురించి ఎన్నో సార్లు ఈ మాట విన్నాం. అంటే ఏమిటి? ఇక్కడ సాక్షిగా అంటే ఏమిటి అంటే, ఇక్కడ ముందు తెలుసుకోవలసినది పంచ అంటే 5. భూతం అంటే సృష్టించబడింది. అంటే భూతం అంటే మీనింగ్ ఏంటి? సృష్టించబడింది అని చెప్పి చెప్తున్నారు. పంచభూతాలు అంటే బడింది. అక్కడ ఎప్పుడైతే మనం పంచభూతాల సాక్షిగా మనం వివాహం చేసుకుందాము అనుకున్నారో, అది అక్కడ సృష్టించబడింది అన్నమాట. అయితే దేని ద్వారా ఇది సృష్టించబడింది? దేని ఆధారంగా అవి సృష్టించబడ్డాయో దానిని భూతం అంటారు. పంచభూతాలు పంచభూతాలు ముఖపంచమలై అంటే ఈ 5 ఏమిటి? వాయువు, ఆకాశం, అగ్ని, నీరు, భూమి అన్నీ ఉన్నాయి. ఈ బుర్రలోనే ఉన్నాయి. అన్నీ తలలోనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? అన్నీ మనలోనే ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ శరీరం అనేది పంచభూతాలతోనే కదా సృష్టించబడింది. అదే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. పంచ అంటే 5, భూతం అంటే సృష్టించబడింది. పంచభూతాలు అయితే దేని ఆధారంగా అయితే ఉన్నాయో వాటిని సృష్టించబడింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. మనలో ఎక్కడున్నాయి?
మన తలలో ఉన్నాయని చెప్తున్నారు. మనసు, బుద్ధి, సుప్తచేతన మనసు, నిప్పు, నీరు, గాలి అన్నీ తలలోనే ఉన్నాయి. ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ పంచభూతాలు దేని ద్వారా అయితే సృష్టించబడ్డాయో దాన్ని సృష్టి అంటారు. అలాగే ఈ మాట ద్వారా దీని ద్వారా సృష్టిస్తున్నాము. ఆలోచనలు సృష్టించబడుతున్నాయి. సేత్ అంటే థాట్ క్రియేషన్. సేత్ అంటే ఏం చెప్తున్నారు? థాట్ క్రియేషన్. అలాగే ఈ పంచభూతాలు ముఖపంచములై అయితే ఈ 5 కూడా చూపు చూడడం, వినడం, తినడం, గాలి పీల్చుకోవడం, ఆలోచించడం దేని ఆధారంగా ఇవి నిలిచి ఉన్నాయి అంటే మనసు ఆధారంగా. మనసు ఆధారంగా చూడగానే కావాలి అనిపిస్తుంది కదా! కళ్ళు చూస్తే ఏ పని అయినా చెయ్యాలనిపిస్తుంది. అందుకే కళ్ళలో నుంచి 80% శక్తి పోతుంది. అందుకే కళ్ళు మూసుకోమనేది. చూపు వినడానికి ఇవి అన్నీ కూడా మనసు ఒకటి ఆలోచిస్తుంది. ఒకటి కావాలి అనుకుంటుంది. అది సృష్టించేస్తుంది. వండుకోవాలనుకున్నప్పుడు వండుకో వండుకోవాలనుకుంటున్నావు, వండుకుంటావు. సినిమాకి వెళ్ళాలని అనుకుంటావు. ఒకళ్ళ సంపాదన కోసం బయలుదేరతారు. ఇలా రకరకాలుగా మనసు ఆధారంగానే ఈ పంచభూతాలు నిలబడ్డాయి. ఇ ఈ శరీరంలో ఈ మనసే కనుక లేకపోతే విత్తనమే లేదు. ఏం చెప్తున్నారు? ఈ మనసు ఇవన్నీ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆధారంగా ఈ శరీరాన్ని సృష్టించబడ్డాయి. ఇవన్నీ మనలో ఉన్నాయో మనం దేని ద్వారా అయితే అవి క్రియేట్ చేయబడ్డాయి అంటే సృష్టించబడ్డాయి. ఏమని చెప్తున్నదిక్కడ? మరి గాలి అంటే మనసు, బుద్ధి, సుప్తచేతన మనసు, నిప్పు, నీరు, గాలి అన్నీ తలలోనే ఉన్నాయి. మన ఆలోచనలు ఏదైతే మన ఆలోచన విధానం అంటే ఈ చూడడం ద్వారా, వినడం ద్వారా మనం ఏవైతే ఆధారంగా చేసుకొని శ్వాసను తీసుకోవడం ద్వారా ప్రతిదీ కూడా ఎలా ఎలా ఆధారపడి ఉంటుంది? మన మనసు ఏది చెప్తే అది చేస్తామంట. అందుకనే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు? 80% శక్తి కళ్ళల్లో నుంచే ఉంటది. అందుకనే మనకి పత్రిజీ మాస్టర్ ఏం చెప్పారు? కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి, మనం చేతులు కట్టివేసి, కాళ్ళు క్రాస్ చేసుకొని అంటే చేతులలో నుంచి 10%, కాళ్ళలో నుంచి 10%, కళ్ళలో నుంచి 80%. మొత్తం 100% ఎనర్జీని మనం ఏ విధంగా తీసుకోవాలనేది మనకి ఒక ఆసనాన్ని అంటే ఈ సమయంలో, ఈ ఫ్రీక్వెన్సీలో ఇది కరెక్ట్ అయిన ఆహ్, స్థిర సుఖ ఆసన పద్ధతనేది తీసుకురావడం జరిగింది. ఈ పద్ధతి తీసుకురావడానికి లాస్ట్ క్లాస్‌లో మనం తెలుసుకున్నాం. మినిమమ్ అంటే ఒక యుగం పట్టిందంట. అంటే ఈ మనం ఉన్న ఫ్రీక్వెన్సీకి ఏదైతే ఈజీగా సులభమైన మార్గంలో ఆ యొక్క ఎనర్జీని 100% తీసుకోవడానికి మాస్టర్ తీసుకురావడానికి ఒక యుగం పట్టిందని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే నిజంగానే ఇక్కడ మాస్టర్ చెప్పినట్టుగా మనసు మరి అంతే కదా! మనం ఏదైతే కళ్ళతో చూస్తామో, మనకి ఏదైతే అనిపిస్తామో అదే చేస్తాము. అలా రకరకాలుగా ఎవరికి ఏ విధంగా అయితే ఉంటదో అలా మనం దాని ప్రకారం ఆలోచన ప్రకారం ఏదైతే ఉందో అలా చేయడం జరుగుతుంది. అది దేని ఆధారంగా? మనసు ఆధారంగా అని చెప్పి చెప్తున్నారు. ఈ మనసే కనుక లేకపోతే విత్తనమే లేదు. ఈ భూమికి విత్తనమే లేదు అంటే ఏది క్రియేట్ అవ్వదు. మనసు లేకపోతే ఆలోచన లేదు అనుకోండి. ఒక డెడ్ బాడీ లాగా ఉంటే ఏమి క్రియేట్ అవుతాయి? ఏమీ క్రియేట్ అవ్వు. ఏవి చూసినా నీకు అర్థం కాదు. మనసు లేకపోతే ఏం చేస్తున్నామో అర్థం కాదు. కళ్ళు అనేవి ఏమిటంటే బైనాక్యులర్ లాంటివి. ఫోటో కెమెరా లాంటిది. మనసు ఈ కళ్ళ ద్వారా చూస్తుంది. చూసి అదే అర్థం చేసుకుంటుంది. అంతేకాని ఆ కళ్ ఆ కళ్ళేమి అర్థం చేసుకోవు. మనసు రగిలితేనే అగ్ని, కోపం వచ్చేసరికి అగ్ని పుడుతుంది. మనసు రగులుతుంది. మనసు బాధపడి రగిలితేనే అగ్ని పుడుతుంది. మనసు నుంచే కన్నీరు. ఈ మనసు బాధపడ పడితేనే కన్నీళ్ళు వెంబడి నీళ్లు వస్తాయి. అంటే నీరు, అగ్ని మనసు నుంచే కన్నీరు. మనసు ప్రేరణ గాలి. గాలి ప్రేరేపిస్తుంది. ఉత్తేజం చెందుతుంది. ఆధ్యాత్మిక సత్యాలలో మొదటి సత్యం నిన్ను నువ్వు తెలుసుకోవడం.
ఇక్కడ ప్రతిదీ దేనితో? మనసుతో. ఏదైతే మనస్సు మనకి అంటే ఈ పంచేంద్రియాలు దేని మీద ఉన్నాయి? మనసుతో ఆధారపడి ఉన్నాయి. మనలో ఏదైతే మనం తీసుకుంటామో, మన మనసు బాధపడితే దాన్ని మనం బాధని ఎలా వ్యక్తపరుస్తాము? ఒక కన్నీరు రూపంగా. మనలో ఏదైనా భావోద్వేగం వస్తే కోపం రూపంలో దాన్ని వ్యక్తపరుస్తాము. అలానే ప్రతిదీ కూడా దేనికి అనుసంధానమై ఉన్నాయంట? మనసుతో అనుసంధానమై ఉన్నాయంట. వీటన్నిటిని మనం ఏ విధంగా ఆధ్యాత్మిక వైపు తిప్పాలి? సరైన మాట అంటే వాక్క్షేత్రం. మన యొక్క మాట ఎలా ఉంది? మనం ఏం వింటున్నాం? మనం ఏం చూస్తున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? మనం ఏం తింటున్నాం అనేది ప్రతిదీ కూడా ఏదైతే మనం గ్రహిస్తూ ఉన్నామో మన మనసుని ఎటువైపు తిప్పాలి? అందుకనే పత్రిజీ మాస్టరు దేని మీద దెబ్బ కొట్టన్నారు? మనస్సు మీద. ఎందుకు? ఈ మనసు ఈ భౌతిక ప్రపంచంలో పరిపరి విధాలుగా తిరిగి వచ్చి సరికాని విధంగా చైతన్యాన్ని తీసుకెళ్ళటం జరిగింది. మరి వీటన్నిటిని పరిశోధన చేయగా అర్థమైందేంటి? మనసు. మనసుని ఎటువైపుకి తిప్పాలి? మన అంతరంగంలో ఉన్న దివ్యాత్మ స్వరూపంతో మనం కనుక ఆ చైతన్య స్థితితో మనం తిప్పితే గనక ఈ మనసు ద్వారా విత్తనం అనేది మన పూర్ణాత్మక అనుసంధానమైనప్పుడు ప్రతిదీ కూడా సత్యం అనేది గ్రహిస్తాము. అసలు మనమేంటో మనం తెలుసుకుంటాము. అప్పటి వరకు లేని భావనలన్నీ అసలు నేనేంటి? నేను ఏం చేయడానికి వచ్చాను? మనల్ని మనం తెలుసుకోవడానికి మొదటి అడుగు వేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఇది మొదటి సత్యం అని చెప్పి మనకి మాస్టర్ ఇక్కడ చెప్తున్నారు. మొదటి సత్యం నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఎన్నో సత్యాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా మనం ఎవరు? నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను ఎలా తెలుసుకుంటాను? అది ఆత్మ ప్రయాణం, ఆత్మ జ్ఞానం, ఆత్మశక్తి, ఆత్మయోగంలోకి ప్రవేశం. అవి అన్నీ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం. కానీ ఇక్కడ మనసుని కూడా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎన్నో సత్యాలు ఉన్నాయి. సత్యం ఒకటి ఒకటి కాదు. దానిలో మొ మొట్టమొదటిది సత్యం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే శ్వాస, గాలి మళ్ళీ శ్వాసలోకి వెళ్ళింది. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే, నువ్వు ధ్యానం చేయాలి అంటే మనసు ప్రేరేపించాలి. ధ్యానం ఎంతో మందికి చెప్తున్నాము. ఏదో వింటున్నారు. కాసేపు చేస్తున్నారు. కొంతమంది వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మనసు ప్రేరేపించడం లేదు. మనం ఎప్పుడైతే ధ్యానాన్ని పట్టుకున్నామో ఇంకా మనం వల వ వదలడం లేదు. అంటే మనసు ప్రేరేపిస్తుంది. అమ్మో! ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అంటే మనసు ఒప్పుకుంటేనే మనం ధ్యానం చేస్తాము. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ మనసు ఎంత గొప్పది అయిందో, ఇదే మనసు బాధ పెట్టింది, తిప్పుతుంది. ఇదే మనసు మనల్ని ప్రేరేపించింది. చెయ్యి ధ్యానం. చెయ్యి టైం అయిపోయింది. ధ్యానం చెయ్యాలి. అక్కడ క్లాసు మొదలవుతుంది. వెళ్ళాలి. అక్కడ యజ్ఞం మొదలవుతుంది. వెళ్ళాలి. పత్రి గారు చెప్తున్నారు. వినాలి. ఇది ఏమిటి? ఇవన్నీ ఏది చేస్తుంది? మన మనల్ని మనసు. అంటే ఈ మనసు ఏదైతే ఇందాక చెప్పుకున్నాం కదా! ఈ మనసు అనేది ఏ విధంగా సరికాని ఈ భౌతిక ప్రపంచంతో అనుసంధానమై ఉంటే ఏమవుతది? ఏ టీవీ చూద్దామా? ఏ నాటిక చూద్దామా? లేదంటే పక్కింట్లో ఎవరేం చెప్పుకుంటున్నారు? లేకపోతే ఏం విషయాలు ఏంటనేది వీటి గురించే లేదంటే ఇంట్లో ఏవైనా డిస్కషన్సా? మనలో భయాలు సరికాని భయాలు కానీ వీటి గురించే ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది కూడా చేసింది మనసే. కానీ ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టామో అప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనసు ఏమైంది ఈ శరీరం మనస్సు, బుద్ధి దేనితో అనుసంధానమైనయి? ఆత్మతో. ఆత్మతో అనుసంధానమైనప్పుడు ఏమవుతది? మన సర్వాత్మతో అంటే మన చైతన్యంతో అనుసంధానం అవుతాం. అప్పుడు ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోవాలి. ఎప్పుడైతే అనుభవాలు కానీ, ఏదైతే మనం సత్యాన్ని గ్రహిస్తామో, అప్పటి నుంచి ధ్యానం వదలకుండా చేస్తున్నామంటే, ప్రతిరోజు ఉదయాన్నే లేసి ఈ టయానికి సెషన్‌లో కూర్చుంటున్నారంటే, ధ్యానం చెయ్యాలి. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని చెప్పాలి, ఆచరణలో పెట్టాలన్న తపన ఉంటేనే కదా! అంటే నీ మనసు ప్రేరేపించింది. దాని అర్థం ఏంటి? మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము. అసలైన సత్య మార్గంలోకి ప్రయాణం చేస్తున్నామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు.
అంటే మనసేమి చెడ్డది కాదు. ప్రతిదీ కూడా మనం దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటది. అంటే దృష్టిని బట్టి సృష్టి. మనం ఎప్పుడైతే సరైన విధంగా మార్గంలో వెళ్తామో, అద్భుతంగా మన జీవితం చాలా అద్భుతమైన పూల తోటలాగా, పూల వనంలాగా మనం దాన్ని క్రియేట్ చేసుకోవచ్చుమాట. మన చేతిలోనే ఉంది. అందరికీ ఉంది. ఒకటే మనసు. కానీ కొంతమందికి ప్రేరేపిస్తుంది. మరికొంతమందికి ప్రేరేపించడం లేదు. మనసు ప్రేరేపణ ఇక్కడ ధ్యానం చెయ్యాలంటే మనసు ప్రేరేపించాలి. మనసు ఆకాశంతో పోల్చారు. ఎందుకని? భూమికి కొలతలు చెప్పం. గీజా పిరమిడ్ దగ్గర నుంచి, భూమధ్య రేఖ నుంచి ఇంత ఉంది, అంత ఉంది, అంత కొలత చెప్తాం. ఆకాశానికి కొలత చెప్తామా? కొలుస్తామా? కొలవలేం కదా! అందుకని మనస్సుని కూడా కొలవలేము, గుర్తించలేము. దేంతో మనసుని కంపేర్ చేశారో? ఆకాశంతో. మరి నిజంగా మనం ఆకాశాన్ని కొలవగలుగుతామా? అంటే అంత విశాలమైనది. అంటే ఆకాశంతో మన మనసనేది ఎంత ప్రశాంతంగా ఉంటే, మన దివ్యత్వానికి అంత అద్భుతంగా ఉండ దీనికి అనంతం అనేది. భూమి మీద ఏదైనా ఉన్నా గాని కొలవగలుగుతాం కదా! ఇక్కడ భూమితో, ఆకాశంతో కంపేర్ చేయడం జరిగింది. మన మనసనేది ఆకాశంతో చక్కగా దాన్ని వివరించి చెప్పారమాట. విశాలమైన వృక్షస్థలం గలవాడా! అందుకని మనసుని కూడా కొలవలేము, గుర్తించలేము. అందుకే మనసుని ఆకాశంతో పోల్చారు. విశాలమైన వృక్షస్ వృక్షస్థలం కలవాడా. విశాలమైన వృక్షస్థలం అంటే ఆకాశమంత మనసు కలవాడా అని అక్కడ మరి మనసు మారాలి అంటారు. నీ మనసు సరిగ్గా లేదు. నీ మనసు మారాలి అని అంటారు. ఎలా మారుతుంది? ఒక మనసు మారడం అంటే సామాన్యమా? ఇంత అద్భుతమైన మనసుకి శాంతి కావాలా? వద్దా? శాంతిగా ఉంటేనే కదా మనసుకి ఇంత ఆనందం, సంతోషం వచ్చేది. శాంతి లేకుండా అలజడులు ఉండో, ఏదో ఒక సమస్య ఉండో, బీభత్సమైనవి కొన్ని ఉంటే మనకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనసుకు తప్పనిసరిగా శాంతి కావాలి. శాంతి అంటే కాంతి. కాంతి కావాలి ముందు. కాంతి వస్తేనే శాంతి వస్తుంది. ఎంత చక్కటి ఉపమానం చెప్పారో చూడండి. మనసుకి శాంతి కావాలా? వద్దా? మనందరికీ కావాలి. ప్రపంచమంతా కావాలి. మనసుకి శాంతి ఉంటేనే ఏదైనా వచ్చేది. ఈ మనసుకి ఇంకొకటి కూడా కావాలి. సృష్టికి కూడా కావాలి. ప్రపంచం మీద ధ్యాస పడిపోయి పదార్థాల మీద ధ్యాస పడిపోయింది. ఈ మనసుకి సృష్టి కావాలి అన్న విషయం మనసుకి తెలీదు. మనసుకి సు మనసు మనసుకి సృష్టి కూడా కావాలి. సృష్టి అంటే ఏమిటంటే, ఈ భూమి మీద ఏవైతే పుట్టి ఉన్నాయో, ఈ సృష్టిలోని అందాలు అన్నీ కావాలి దానికి. మరి సూర్యోదయం, చంద్రోదయం, మరి సూర్యాస్తమయం, చక్కటి పూలు, ఉద్యానవనాలు, ప్రపంచంలో జలపాతాలు ఈ అందాలన్నీ కావాలి. దానికి ఏవి చూడడం? మన కంటి ముందు పౌర్ణమి రోజుల్లో చంద్రుడిని చూడడం కూడా లేదు. ముసుగు తన్ని పడుకుంటున్నాము. అంటే ఈ మనసుకేంటి? మనసుకసలు ఏమి తెలీదు గదా! అది ఆ మనసుకి సృష్టించగలిగే ఇది కావాలని చెప్పి చెప్తున్నారు. ఇదంతా చేయాలంటే ఏం కావాలి? ప్రశాంతత అనేది కావాలి. ప్రశాంతత అనేది దేని ద్వారా వస్తది? శాంతి ద్వారా. ఈ శాంతి అనేది దేని ద్వారా వస్తది? కాంతి ద్వారా. కాంతి అంటే ఏంటి? జ్ఞానం. ఇవన్నీ ఉన్నప్పుడు, మనలో ప్రశాంతత ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న అంటే ఈ భూమి మీద ఉన్న అందాలన్నీ చూడగలుగుతాము. చూసినప్పుడు ఆ అనుభూతి ద్వారా మనం ఏదైతే క్రియేషన్ చేయాలో, ఏదైతే చేయగలమో అది సృష్టించగలుగుతామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అలానే ఇంకేం చెప్తున్నారు? పౌర్ణమి రోజుల్లో అంటే చంద్రుడిని కూడా చూడకుండా ముసుగుదన్ని పడుకుంటున్నాము. నిజంగా మనమందరం ధ్యానంలోకి రాకముందు, ఒకవేళ పల్లెటూరులో ఏమన్నా ఉంటే కనక చక్కగా అంటే వేసవిలోనో లేదా అలా ఆరు బయట కూర్చొని చూసి ఉంటామేమో కానీ, ఇప్పుడున్న సమాజంలో ఎవరైనా కానీ అంటే ధ్యానంలోకి రాకముందు కనీసం మన పిల్లలకి, మన తరాల వాళ్ళకి అలా పౌర్ణమి రోజుల్లో కానీ, వెన్నెల్లో కానీ అలా ఎ మనం ఉంటున్నామా లేదా? మనం ఉంటే మన పిల్లలకి ఇవ్వగలుగుతాం.
అది ఇక్కడ చెప్తున్నారు. పౌర్ణమి ధ్యానానికి పత్రి గారు చెప్పేదాకా రాత్రి మొత్తం కూర్చోవడం తెలీదు. పల్లెటూరులో ఉండేవాళ్ళం నయం. కనీసం కొబ్బరాకుల నుంచి చందమామ ఎంత బాగుంది అని అన్నా అనుకునుంటారు. ఈ మనసుకి ఏమి కావాలి? ఈ దేహానికి ఆహారం కావాలి అని తెలిసినప్పుడు ఈ మనసు ఈ మనసుకి ఏమి కావాలి అనేది మనకి తెలీదు. అంటే మన మనసే మనకి తెలీదు. మనసుకి అందాలు కావాలి, అనుభవాలు కూడా కావాలి. ఆత్మకి ఆత్మ అనుభవం ఎలాగో మనసుకి కూడా మనసు యొక్క అనుభవం కావాలి. అంటే ఈ శరీరానికి ఆహారం ఎలా కావాలో మనసుకి కూడా అనుభవం కావాలంట. ఆత్మకి ఎలా అయితే ఆత్మజ్ఞానం కావాలో మనసుకి కూడా అనుభవం కావాలి అని చెప్తున్నారు. దానికి ఏమి కావాలో దాని కోరుకునే దానికి ఉన్నాయి. ఆకాశమంతటి మనసు ఈ శరీరంలో వచ్చినప్పుడు దానికి ఈ ప్రపంచంలో ఉండే సృష్ట సృష్టింపబడు వంటి మనమేమి సృష్టించడం లేదు. అవన్నీ సృష్టించబడినట్లు వాటి అందాలు కావాలి, అనుభవాలు కావాలి. అక్కడికి వెళ్లి నువ్వు చూస్తే, ఆ జలపాతంలో స్నానం చేస్తే కదా ఆ ఎంజాయ్‌మెంటు, ఆ నదిలో, సముద్రంలో స్నానం చేస్తే కదా ఆ అనుభవం, ఆ అందము, ఆ అనుభవం, ఆనందము అవి 3 ఈ ఇవి అన్నీ మనసుకు కావాలి. ఏదైతే మనం ప్రకృతిలో ఎందుకు మనం కనెక్ట్ అవ్వమని చెప్పేది? వాటి యొక్క అందాలు ఎప్పుడైతే మనం ప్రశాంతంగా వాటితో కనెక్ట్ అవ్వగలుగుతామో, ప్రతిదీ అనుభవం ఆ మనసుకి అనుభూతినిచ్చినప్పుడు మనలో ఎంతో ఆనందం. అది ఆ అనుభవం ఆత్మస్థితికి కూడా జ్ఞానమవుతది గదా! అంటే ఆ అనుభూతనేది చెందుతాం కదా! అదిక్కడ చెప్తున్నాను. ఈ సృష్టిలో ఉంది అది. మరి ఇవన్నీ కావాల్సినవి కేవలం మనసుకి మాత్రమే, ఆత్మకి కాదు. అద్భుతమైన మనసు ఈ అద్భుతమైన మనసు లేకపోతే మనం ఏమీ చూడలేము, ఏమీ రాయలేము, ఏ కళా పోషణ లేదు, ఏమీ వండలేము, ఏమీ చెయ్యలేము. ఇలాంటి మనసు ఎవరికి ఉంటుంది? సృష్టిలోని అందాలనన్ని చూసి తనివి తీర అనుభవించి ఆనందంగా ఈ మనసుకు కావాల్సింది ఇవ్వగలిగేటటువంటి బుద్ధి ఎవరికి ఉంది? కేవలం ఆత్ ఆత్మ అర్పణ చేసుకున్న వారికి మాత్రమే ఉంటుంది. అందరికీ ఉండదు. ఇది ఎవరికుంటదట? ఆత్మ అర్పణ చేసే వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటదట. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఒక, ఒక పాట రాయాలన్నా, ఒక కవిత రాయాలన్నా, ఒక స్టోరీని క్రియేట్ చేసి రాయాలన్నా కానీ, మన అంటే మన భౌతిక ప్రపంచంలో మనకు తెలిసింది చెప్పుకుందాం. ఒక రైటర్‌కి గాని, ఏదన్నా గాని వాళ్ళు రాయాలనంటే వాళ్ళు ఎంత ఆహ్, ప్రశాంతంగా, శాంతితో ఉంటే కనెక్ట్ అయితేనే గదా! రాయగలిగేది. ఆ భావాలని ఆ పేపర్ మీద పెట్టి మనకి చేయాలన్నా గాని. అంటే సృష్టించగలిగే శక్తి మనసుకుంది కాబట్టి, మనసుకి ఏదైతే ఇస్తే దాన్ని సృష్టించగలుగుతాము. అది ఇక్కడ చెప్తున్నారు. అది ఎవరికైతే ఉంటది? ఆత్మార్పణ చేసుకున్న వారికి మాత్రమే ఉంటుంది. అంటే మనతో మనం అనుసంధానమైనప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచన ఉంటుంది. కానీ మనసు ఉండదు. ఇది ముఖ్యమైన విషయం. మనసులో నుంచి వచ్చే ఆలోచన కట్ చేయండి అన్నారు. మనసుని కట్ చేయమనలేదు. మనసులో నుంచి వచ్చిన ఆలోచనను ఆత్ ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచనలు వస్తాయి. కానీ అక్కడ మనసు లేదు. మనసు మరణించింది. మౌనం అయిపోయింది. మీకు మనసు లేదా, నీకు దయ లేదా అని అంటారు. చూడండి, పెద్దవాళ్ళు అన్న ప్రతి మాటకి అర్థం ఉంటుంది. మనకు తెలీదు కానీ, మనసు ఎందుకు లేదు? అందరికీ మనసు ఉంది కదా! అందరికీ బుర్ర ఉంది కదా! అందరికీ ఆలోచనలు ఉన్నాయి కదా! మనసు లేకపోవడానికి కారణం ఏమిటి? అంటే వీళ్ళు కేవలం ఆలోచనలోనే ఉంటున్నారు. గత ఆలోచనలు, భవిష్యత్తు ఆలోచనలతో ఉంటున్నారు కానీ, మనసు పట్టించుకోవడం లేదు. అది పాయింటు. ఇక్కడ ఆత్మ అర్పణ చేసుకోలేని వారికి ఆలోచన ఉంటుంది. మనసు ఉండదు. ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? మన ఆలోచనల్ని అంటే ఇక్కడ మనసు గురించి చెప్పలే. మన ఆలోచనలు దేనికి సంబంధించినవి ఉంటాయి? గతానికి గాని, భవిష్యత్తుకి గాని ఆ 2 ఆలోచనలు కలిపి మనం ఉన్న ప్రెజెంట్ టెన్స్‌ని ఆ ఆలోచనలతో కలిగి ఉంటున్నాము. ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టామో, ఈ ఆలోచనలు అంటే
గతానికి సంబంధించినవి, భవిష్యత్తుకు సంబంధించినవి డిస్కనెక్ట్ అయ్యి వర్తమానంలో ఉన్నప్పుడు ఆ శ్వాసతో కనెక్ట్ అయినప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది? ఈ మనసు అనేది ఏదైతే ఉన్నాయో తనని మనసు పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడ ఆత్మార్పణ చేసుకునే వాళ్ళకి ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మనం ఆ స్థితికి చెందుతామని చెప్తున్నారు. ఆత్మ అర్పణ అంటే ఏమిటి? సర్వము నీవే, మొత్తము నేనే. ఇప్పుడు వింటున్న వాళ్ళు నేనే. నేనే చెట్టు, నేనే పుట్ట, నేనే అంతా, నేనే సర్వము, నీవే సత్యము. నీవే ఎక్కడికో మనం పరిగెత్తుకెళ్ళి సత్యం అంటే ఏమిటి? ఎక్కడ ఉంది? పుస్తకాలలోనూ, గుళ్ళల్లోనూ, గోపురాల్లోనూ లేదు. నువ్వే సత్యానివి. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కారణం అంటే నేను సత్యాన్ని కాదు. నేను అబద్ధాల కోరిని. నేను వ్యాపారిని. ఇది అనుకుంటున్నావు. అవి అన్నీ నీ మనసుకు ఉండే గుణాలు. కానీ నువ్వే సత్యానివని, నువ్వే దైవానివని, అయితే సర్వము నీవే సత్యం, నీవే కాంతి, నీవే దివ్యము, నీవే దివ్యమని విశ్వసించి అన్నీ నేనే అనుకుంటున్నాము. కానీ ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఓ దైవమా అంటున్నారు. మై డియర్ గాడ్స్ అంటున్నారు. నాకేమన్నా కిరీటం ఉందా? 4 చేతులు ఉన్నాయా? ఈ సమస్యలు ఏమిటి? నేను దేవుణ్ణి అయితే ఈ కష్టాలు ఎందుకు ఉంటాయి అనుకున్నా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టరు? అంటే అన్నీ ఎప్పుడైతే మరి మన లోపలికి ప్రయాణం చేస్తామో, ఇక్కడ మాస్టర్ ఏం చెప్పారు? మీరే దివ్యాత్మ స్వరూపులని చెప్పారు. మరి దివ్యాత్మ స్వరూపులని ఇన్ని సమస్యలు ఇవన్నీ ఎందుకొచ్చాయి? ఏంటి? నాకేమి చేతులు కానీ అలా కానీ ఏం లేదు. వారికి వారు ప్రశ్నించుకున్నారు. మరి ఇన్ని సమస్యలు ఎందుకొచ్చాయి అని అనుకున్నారు. అంతటి రాముడికి, కృష్ణుడికి కూడా కష్టాలు తప్పలేదు. ఆ పాయింట్ ఎలా మర్చిపోతాము? దేవుడంటే కష్టాలు ఉండవు. 4 చేతులు పట్టుకొని, కిరీటం పెట్టుకొని గుళ్ళలో కూర్చుంటాడు. పై లోకాల్లో ఉండే నీకేం తెలుసు దేవుడా? ఇక్కడ మా కష్టాలు అనుకుంటాము. కానీ ఇది ఒక పాఠం అనే సంగతి మనం మర్చిపోతున్నాం. అది విశ్వసించాలి. సీత అయిన గీత దాటిందేమో కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను పత్రిగారి మాట దాటలేదు. ఒకే ఒక్కసారి దాటాను. దానికి ఫలితం అనుభవించాను. తీవ్రమైన ఫలితం అనుభవించాను. కానీ ఆ దయామూర్తి ఎప్పటికైనా నే నేను పట్టుకుని తెలుసుకుంటానని ఓర్పుతో నన్ను భరించి మళ్ళీ నన్ను ఇక ఒక మనవరాలిగా చేశారు. ఇక్కడ కావాల్సింది ఓర్పు. ప్రతి ఒక్కళ్ళు కూడా మారతారు. ఎవరు మార్చలేరు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి మన యొక్క మనకి తెలిసిందేంటి? దేవుడంటే అంటే పుస్తకాలు చదవడం కానీ, అంటే ఒక లలిత కానీ, విష్ణు కానీ, లేదంటే దేవుడి గుళ్ళకి వెళ్ళటం గానీ, ఒక జపం చేయడం కానీ, ఇవే మనకి తెలుసు. తెలిసినప్పుడు మరి మనం దేవుళ్ళంటున్నారు. ఇన్ని సమస్యలు ఎందుకొచ్చాయి? ఏంటి అని మనకొక ఆలోచన మనం ఏదైతే చూస్తామో అదే నమ్ముతాం కదా! కళ్ళతో చూసిందే నమ్ముతాం కదా! అయితే మాస్టర్ దీని క్వెషన్ ఏమేసుకున్నారు? మరి రాముడికి, కృష్ణుడికి కూడా కష్టాలు తప్పలేదు. అంటే ఇక్కడేంటి వాళ్ళు భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీదకి వచ్చి మనకి జ్ఞానాన్ని అందించరు. ఆ పాయింట్‌ని ఎలా మర్చిపోతున్నారు అని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. దేవుడంటే కష్టాలు ఉండవు. 4 చేతులు పెట్టుకొని, కిరీటం పెట్టుకొని గుళ్ళో కూర్చుంటాడు. మనం అదే కదా అనుకుంది. దేవుడికి మనకేదైనా వస్తే మనం ఏం చేస్తాం ముందు? ఏదైనా సమస్యొస్తే టెంపుల్‌కెళ్ళో, లేపోతే మన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళో మొరపెట్టుకుంటాము. అది కాదు అని ఇక్కడ మనకి అంటే మన మీద మనకి విశ్వాసం ఉండాలి. నేనే సత్యాన్ని అంటే నీ నీ లోపల ఏదైతే ఉందో ఆ సత్యాన్ని పట్టుకున్నప్పుడు ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. ఒక అనుభవం అనేది వచ్చింది. అది అవునా? కాదా? ఒక మెసేజ్ వచ్చింది. అది అవునా? కాదా? నేను కరెక్ట్‌గా వెళ్తున్నానా? లేదా? అనేది కాకుండా అది అవునా? కాదా? అన్నది నువ్వే ధ్యానంలో కూర్చొని క్వెషన్ ఏసుకుంటే నీకే ఆన్సర్ వస్తది. ఒకసారి తెలీదు. 2 సార్లు తెలీదు. మూడోసారి ఖచ్చితంగా దాన్ని గ్రహించే శక్తి మాత్రం ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ధ్యానానికి
డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఫస్టు నాకు బుక్ రాయమని నేమ్ ఇవ్వడము, ఇవన్నీ ఏంటి ఇది నేనేంటి ధ్యానంలోకి రావడం ఏంటి? బుక్ నేమ్ ఇవ్వడం ఏంటి? నేను రాయడం ఏంటి? అని చెప్పి నాకొచ్చిన దాన్ని నేను నమ్మలేదు. అంటే డౌట్ అనేది ఉంది. ఎక్కడో ఒక క్వెషన్ మార్క్ అనేది ఉంది నాకు. నేను రాసింది రైటా రాంగ్ అనేది నాకే తెలీదు. ఒక జ్ఞానాన్ని అందించాలంటే చాలా స్పష్టంగా, చాలా క్లియర్‌గా అందించాలి కదా! మరి నేను రాసేది కరెక్టా కాదనేది నా మీదే నాకు నమ్మకం లేదు. నా మీదే నాకు నమ్మకం లేనప్పుడు మరి ఆహ్, ఇంకో పక్క వాళ్ళు ఎలా చెప్పగలుగుతారది? చెప్పలేరు. ఎవరి అనుభవం వారిదే. ఎవరి జ్ఞానం వారిదే. ఆహ్, దాన్ని తెలుసుకోవడానికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఇలా కనుక ఎవరైనా ఉండుంటే గనక అలా చేయకండి ఫ్రెండ్స్. 2 ½ ఇయర్స్‌ని వేస్ట్ చేసుకోవడం అంటే మాటలు కాదు కదా! మాస్టర్స్ మనకి నమ్మకాన్ని తీసుకురావాలంటే ఎన్నో చేస్తా ఉంటారు. ఓకే. ఇది నిజము అని తెలుసుకోవడానికి నిజంగానే నా ద్వారా ఏంజెల్స్ వాళ్ళ యొక్క చైతన్యం కనెక్ట్ అయ్యి, ఆ జ్ఞానాన్ని అనేది రాయమని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేను నమ్మలేదు. అంటే ఇక్కడ మన మీద మనకి విశ్వాసం ఉండాలి. పూర్తి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో, మనం అడుగు వేసే కొద్దీ మనకి మాస్టర్సు 100 అడుగులు మనకి ముందుకు తీసుకెళ్తారు. ప్రతిదీ మనకి సత్యం అర్థమవుతది. ఏది మాట్లాడుతున్నాము, ఏది మాట్లాడకూడదు, ఏ ఏ జ్ఞానం వినాలి, ఏ జ్ఞానాన్ని తీసుకోకూడదనేది ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ప్రతిదీ అనుభవ జ్ఞానమే. అదిక్కడ చెప్తున్నారు. ఏదైతే మళ్ళీ ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు? పత్ సీతైన గీత దాటిందేమో కానీ, మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ మాత్రం మాస్టర్ ఏది చెప్తే అదే ఆచరణలో పెట్టారట. ఒక్కసారి మాస్టర్ చెప్పిన మాట వినకపోతే దాని యొక్క ఫలితం చాలా ఆహ్, దాని యొక్క రిజల్ట్ అనేది చాలా దారుణంగా ఉందని చెప్పారు. మళ్ళీ మాస్టరు దాని ఓర్పుగా ఉండి, మళ్ళీ అద్భుతంగా మాస్టర్‌ని తీర్చిదిద్దారంట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి? మన మీద పూర్తి విశ్వాసం ఉండాలి. ఓర్పు, సహనం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మారతారు. ఎవరు మార్చలేరు. మనకి మనమే అన్నీ తెలుసుకొని మార్చు మారగలుగుతాం అన్నమాట. ఆ ఓర్పుని చూసి దానికి నేను ఆ ఆధీనమైపోయాను. స్త్రీల మీద, ప్రపంచం మీద ఆయనకు ఉండే దయ వర్ణించలేము. అవి అన్నీ చూసి ఆయన్ని స్ఫూర్తిగా పెట్టుకొని నేను ఆధీనమైపోయాను. ఇక్కడ విశ్వాసం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉన్న ఆవుల ఒడ్డుకి చేరుకుంటావు అన్నాడు క్రీస్తు. చదివాం. బాగానే ఉంది. వదిలేయండి. ఇక్కడ ఆచరణలో మనకి మనం అది కలిగి ఉండాలి. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘట వెనక్ ఆ సంఘటన వెనక ఉన్న అంతరార్థం ఏమిటి? ఏం జరుగుతుంది? గురువు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దీని వెనక అర్థం ఏమిటి? అంతరార్థం ఏమిటి? పరమార్థం ఏమిటి? 3 ఉంటాయి. ఏముంటాయట? ఒక గురువు ఒకటి చెప్పాడంటే దాని వెనక ఏమర్థం ఉంటదట? అంతరార్థం, పరమార్థం ఉంటాయని చెప్పి చెప్తున్నారు. నాకు తెలిస్తే దాన్ని నేను మాట్లాడాలి. తెలియకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అన్నది వివేకం. అలా కాకుండా మనకు ఉండే ఈ మనసు యొక్క ఆలోచనలు వచ్చేస్తాయి చూసారా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? దేని గురించైనా, ఏ జ్ఞానాన్ని గురించైనా, ఎవరి గురించైనా ఒక మాట మన దగ్గరకొచ్చి ఏదైనా విన్నప్పుడు దాన్ని మనం అసలు ఏంటి? అది నిజమా? లేదా? అన్న విషయాన్ని ఫస్ట్ మనం గ్రహించాలి. ఓకే. నీకు కనుక అది తెలిస్తే గనక దాని గురించి నీకు, నీకు తెలిస్తే ఏంటంటే, ఆ అనుభవ జ్ఞానం నీకు కనుక ఉంటే కనుక, ఆ స్థితిలో అర్థం చేసుకొని ఉంటే కనుక నువ్వు చెప్పొచ్చు. అసలు ఆ అనుభవ జ్ఞానమే నీకు లేనప్పుడు ఏదో ఎవరో చెప్పింది, అవునా ఇలా అని చెప్పి నువ్వు గ్రహించే దాని గురించి మాట్లాడడం అనేది అలా మాట్లాడకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తారు. మరి నిజమే కదా! ఎవరో ఎన్నో ఏదో చెప్తారు. కానీ ఎవరికి తెలుసు? అంటే ఆ స్థితికి వెళ్తే కానీ తెలీదు. ఎవరి స్థితి వాళ్ళది. వాళ్ళ కోణంలో నుంచి ఆలోచిస్తే వాళ్ళకి కరెక్టు.
ఒకవేళ మన స్థితిలో అది అర్థం చేసుకోకపోతే గనక ఓకే. వాళ్ళ స్థితిలో అది కరెక్టు. మన స్థితిలో అది అర్థం చేసుకునే స్థితిలో లేం కాబట్టి అది వదిలేయడమే. అంతేకాని వెంటనే వచ్చేసి అంటే ఒక గురువు కానీ, ఎవరైనా సరే మనం నేర్చుకుంటూ ఉన్నాము. గురువు ఆల్రెడీ ఈ మార్గంలో వెళ్ళి అన్ని జ్ఞానాల్ని పట్టుకున్నారు. ఇప్పుడు మన వంశీకరణ మాస్టర్ ఉన్నారు. మాస్టరు ఏదైనా అడిగినా గాని ఇలా ఎలా చెప్తారు? ఇప్పుడు మనమందరం ధ్యానం చేసినప్పుడు మాస్టర్ వెంటనే దాన్ని ఎలా చెప్పగలరు? అంటే వాళ్ళు ఆ జ్ఞానంలో ప్రయాణం చేశారు. వాళ్ళకి తెలుసు. ఆ అర్థం ఏంటి పరమార్థం. ఒకవేళ ఏదైనా విషయం తెలియలేదనుకోండి, దాన్ని తెలుసుకొని చెప్తారు. ఒక గురువు తెలియకుండా ఏమి ఉండడు. నేర్చుకుంటూ మనకు నేర్పిస్తూ మనల్ని గూడా గురువుగా తయారు చేయడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఇక్కడ అది మనం గ్రహించాలి. అంటే ఏ మాట మాట్లాడాలి? ఏ మాట మాట్లాడకూడదు? తెలిస్తే మాట్లాడాలి. తెలియకపోతే మాట్లాడకుండా కూర్చోవాలి. అందుకనే పత్రిజీ మాస్టరు మనకేం చెప్పారు? నోటిలోని మాట నుదుటి మీద గీత. మాట మీద ఎరుకుండాలి. ప్రతి దాని మీద ఎరుకుండాలి. ఈ మనసుతో ఆలోచిస్తే మీకు సత్యం దొరుకుతుంది. కానీ మనసులో ఉన్న సరికాని ఆలోచనలు వచ్చేస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ మనసుతో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ మనసుతో ఆలోచిస్తే మీకు సత్యం దొరుకుతుంది. కానీ మనసుతో ఉన్న సరికాని ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ ఆలోచనలకి దీనికి కలిపి జడ్జిమెంట్ చేస్తున్నాము. అక్కడ జడ్జిమెంట్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆలోచనలలో ఉన్నావు. మనసులో లేవు. ఇక్కడేంటి మనసేమి జడ్జిమెంట్ చేయదంట. మనసుతో ఆలోచిస్తే సత్యాన్ని గ్రహిస్తామంట. కానీ మనసుతో కూడి ఉన్న ఆలోచనలు, సరికాని ఆలోచనలు, సరికాని భావాలు, ఏదో ఒక దాని గురించి ఈ మాస్టర్ ఇలా అంట, ఈవిడ ఇలా అంట, వీళ్ళు ఇలా చేస్తున్నారు. కానీ ఇదెక్కడే మీకు తెలుసా? ఆ స్థితికి మీరు వెళ్లారా? ఇక్కడ అంటే మనం తెలుసుకోవడానికి. ఎప్పుడు కూడా అందుకనే మాస్టర్ ఏం పెట్టారు ఇంకోటి? నో జడ్జ్‌మెంట్, నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఎరుకు స్థితిలో ఉండి గ్రహించాలి ఫ్రెండ్స్. అందుకనే మనసు, మనసుతో ఆలోచిస్తే సత్యమే. కానీ మనసుతో కూడిన ఆలోచనలతో చేస్తే జడ్జిమెంట్ చేస్తాము. ఇక్కడ చాలా క్లియర్‌గా అద్భుతంగా చెప్పారు. అక్కడ జడ్జిమెంట్ ఒస్తుంది. ఎందుకంటే నువ్వు ఆలోచనలో ఉన్నావు. మనసులో లేవు. ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో మనసులో ఉంటావు. ఏ పాయింట్ చెప్పారు? ఒక్క వాక్యం ఆయన చెప్తుంటే నేను లోపల విని, లోపల జరిగే క్రియలు చూస్తుంటే ఎప్పుడు బయటికి వచ్చి ప్రపంచమంతా ఎలుగెత్తి చాటాలా? మీరు దైవాలు. మీరు ఇలా కర్మని కడుక్కోవచ్చు. మనకేమి అక్కర్లేదు ఇవన్నీ అని ఎప్పుడు చెప్పాలా అని ఉరుతు ఎప్పుడు చెప్పాలని ఇక్కడ కరెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు చెప్పాలనే మాస్టరు తాపత్రయపడేవాడిని అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ప్రింట్ పడలేదు. ఇవాళ గుంపులు గుంపులుగా ధ్యానం వస్తుంటే నేను సంతోషపడుతూ ఇంకెవరు పడ ఇంకెవరు పడరేమో ఆ రోజు ఎందుకంటే ఏడ్చిన దానిని నేనే కాబట్టి ఎప్పుడు ఆయన్ని గుర్తిస్తారు అనే దైవమే సాక్షాత్తు ఈ భూమి మీద అడుగుపెట్టింది. అసలు ఇక్కడ అడుగు పెట్టాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ ఎంత దయ ఉంటే వీళ్ళందరిని ఉద్ధరించడానికి ఆయన అడుగు పెట్టారని ఆ రోజున నేను తెలుసుకున్నప్పుడు ఆయన శకములు దాటి వచ్చాడని ఈ మనుషులు నిన్ను గుర్తించ గుర్తించారో ఏమో అని గుర్తించరేమోనని ఏడ్చాను. అసలు సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి ఈ భూమి మీదకి దిగి రావాల్సిన అవసరమే లేదని చెప్పారు. అంటే ఆ సత్యాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు మరి మనం అంటే మన ముందే దైవము తిరిగొచ్చి సత్యాన్ని చెప్తున్నప్పుడు, అజ్ఞానంతో మనం విన్నప్పుడు, ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? అరే! మీ ముందుకే దైవం వచ్చి చెప్తుంది. అంటే సాక్షాత్ ఆ మూల చైతన్యమే దిగి వచ్చి చెప్తున్నప్పుడు మనం వినలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ సత్యాన్ని ఇప్పుడు సపోజ్ మాస్టర్ ఇప్పుడు వంశీకరణ మాస్టర్ పత్రిజీ మాస్టర్‌తో తెలుసుకున్నారు. జ్ఞానాన్ని తెలుసుకున్నారు. అంత జ్ఞానాన్ని తెలుసుకొని మనందరికి సత్యాన్ని ఎందుకు చెప్పారు? ఆ సత్యాన్ని మాస్టర్ గ్రహించారు కాబట్టి మనందరిని కూడా అవేకెన్ చేయడానికి ఇంత అద్భుతంగా మన అందరికీ కూడా వారికి తెలిసిన జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది.
ఎలా మరి సాక్షాత్తు సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ దగ్గరే అన్నీ నేర్చుకున్నారు. మరి అది మనం ఏదైతే మనం అంటే మాస్టర్‌తో ఉన్న అనుభవాలు ఉండుండొచ్చు. అంటే మాస్టర్‌తో కలిసి జర్నీ చేసినోళ్ళు ఉండుండొచ్చు పత్రిజీ మాస్టర్‌తో. కానీ ఆ సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్న గ్రహించిన వాళ్ళు స్థితి ఎలా ఉంది? గ్రహించకుండా ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. అదే ఇక్కడ కోనేరు వరలక్ష్మి మాస్టరు తాపత్రయం మిమ్మల్ని గుర్తించలేరేమో అన్నది వారక్కడ గుర్తించరేమోనని ఏడ్చానని చెప్పి చెప్తున్నారు. ఇవాళ కుప్పలు కుప్పలు ఇవాళ పత్రి గారిని ఒక్క సెకండ్ చూడడానికి మాకే దొరకట్లేదు. మీరు మీరే అదృష్టవంతులు. విశ్వాసం మీద నీకు విశ్వాసం. నీ ధ్యానం మీద నీకు విశ్వాసం. నీ మనసు మీద నీకు విశ్వాసం. నీ కుటుంబం మీద నీకు విశ్వాసం. నీ ఆత్మ మీద నీకు విశ్వాసం. విశ్వాసంలో 100కి 5 మార్కులు వచ్చాయా? 20 మార్కులు వచ్చాయా? 50 మార్కులు వచ్చాయా? 100కి 100 మార్కులు వచ్చాయా? తేడా ఉంటుంది. నాకు విశ్వాసం ఉంది అని నోటి పలుకులు వద్దు. ఎవరికీ రుజువు అక్కర్లేదు. మనం రుజువు చేసుకోవాలి. నేను విశ్వసిస్తున్నా లేదా విశ్వాసం అంటే ఏమిటి? నేనే కాంతి, నేనే దైవాన్ని, నేనే సత్యాన్ని, నేను ఇదంతా అని నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో, అప్పుడు నిన్ను నువ్వు ఆధీనం అవ్వడం అనేది వస్తుంది. దైవానికి ఆధీనం అయిపోతావు. ఆ మహాజ్ఞానం మనకి కావాలి అంటే, ఆత్మ సత్యానికి అంకితం అవ్వాలి. ఆ మహాజ్ఞానం మనకి కావాలి. నేను ఆత్మను అనే ఆ జ్ఞానం కావాలి అంటే, ఈ ఆత్మ సత్యానికి అంకితం అవ్వాలి. అలా కాకుండా ఆత్మ కట్టుకున్న అంటే ఈ ఆత్మ ఉన్న ఈ శరీరంలో ఉన్న మనసు యొక్క ఆలోచనలతో జీవిస్తే ఇక నీకు జీవితం అంతా ఆలోచనలే. ఆత్మ ఎప్పుడైతే సత్యానికి కట్టబడిందో మనసు యొక్క ఆలోచనలతో అది జీవించదు. మనసులో నుంచి వచ్చిన ఆలోచనలు ఆ ఆలోచనతోటి జీవిస్తున్నాం మనం. నువ్వు ఆత్మవై ఉండి మనసుతో జీవిస్తున్నావు రామచంద్ర. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మన ధ్యాన మార్గంలోకి వచ్చాము. కానీ మన భావాలు కానీ, మన ఆలోచనలు కానీ, మన పరిస్థితులు కానీ ఏమీ మార్చుకోకుండా అంటే ఏం తింటున్నావు? అంటే మనం మార్నింగ్ నుంచి లే లే లేసి ఇప్పుడు మనం చక్కగా అద్భుతంగా బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసిన తర్వాత జ్ఞానాన్ని వింటున్నాం. అలానే అనుభవాలు వింటున్నాం. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనం భౌతిక ప్రపంచంలోకి కనెక్ట్ అవుతాం. ఈ ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు, ఈ జ్ఞానాన్ని వినేటప్పుడు, అనుభవాలు వినేటప్పుడు, మన ఆత్మస్థితి ఏ విధంగా ఉందో, మనం ఏదైతే కనెక్ట్ అయ్యి ఉంటున్నామో, మరి భౌతిక ప్రపంచంలో నీ కుటుంబ ధర్మంలో అంటే ఏదైతే నువ్వు పనులు చేస్తున్నావో, వాటితో ఆ స్థితిలో ఉంటున్నావా లేదా? నీకు సరికాని ఆలోచనొస్తే దాన్ని కట్ చేసి నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నావా లేదా? మనం తినేటప్పుడు ఎలా ఉంటున్నాము? మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉంటున్నాము? ఏం వింటున్నాము? ఇవన్నీ ఎప్పుడు నిరంతరం కూడా ఎరుకు స్థితిలో ఉండి చెక్ చేసుకోవాలి. నేను దైవాన్ని. అంటే ఈ శరీరంలో జీవిస్తున్న దివ్యాత్మ స్వరూపాన్ని ఎప్పుడైతే సత్యాన్ని నిన్ను నువ్వు విశ్వసిస్తావో, అప్పుడు నీ అంతరంగంలో ఉన్న అజ్ఞానపు పొరలన్నీ కూడా నిజానంగా తొలగించబడతాయి. మన జీవితంలోది ప్రతిదీ వచ్చేది కూడా అనుభవమే. ఒక అవమానం అనుభవమే. కష్టము, నష్టము అవమానం ఈక్వల్స్ టు ఎన్‌లైట్‌మెంట్. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎవరైనా అంటే అవమానించినా, బాధపడేలాగా చేసినా, నీ స్థితి ఎలా ఉంది? అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి అంటే అక్కడ నీ యొక్క భావోద్వేగాలని దేనితో కనెక్ట్ చేస్తున్నావు నువ్వు? దివ్యత్వం వైపుకి కనెక్ట్ చేస్తున్నావా? ఈ భౌతిక ప్రపంచంలో వైపుకి కనెక్ట్ చేస్తున్నావా? అది గమనించుకోవాలి మనం. గమనించుకొని, మనం ఎప్పుడైతే మనం విశ్వసించి మన లోపలికి ప్రయాణం చేస్తామో, ఖచ్చితంగా మన చైతన్య స్థితి అనేది దివ్యత్వంగా, కాంతిగా మనం మారుతున్నప్పుడు, ఆ చైతన్య స్థితికి దగ్గర మాస్టర్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మనల్ని ముందుకు నడిపిస్తారు. మరి ప్రతిరోజు జ్ఞానం వింటున్నాం. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం. మరి మనలో మార్పు వచ్చిందా లేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎవరెవరు మార్చరు. ఎవరెవరు ఏది చేయరు. మనకి ఎన్నో సులభమైన పుస్తకాల ద్వారా జ్ఞానం
మళ్ళీ మన స్థితి తెలుసుకోవడానికి అద్భుతంగా మనకి కళల ద్వారా జ్ఞానాన్ని అందించారు. పత్రిజీ మాస్టరు ఎంతో సులభంగా ఇంట్లో కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఏమవసరం మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీతో మీరు కనెక్ట్ అవ్వండి. ప్రతిదీ తెలుసుకోండి. ఉన్నదాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంది. మరి ఎవరికి వాళ్ళనేది చెక్ చేసుకోవాలి. నువ్వు ఆత్మవై ఉన్నావు. శరీరం నువ్వు కాదు. శరీరానికి కొడితే నొప్పి. శరీరానికి ఆలోచనలు ఉండవు. ఎవరి మాటనైనా నువ్వు తీసుకుంటేనే మనసుకు బాధ. ఇక్కడ బాధ లేదు. అవమానం లేదు. మనం లేదు. ఏదీ లేదు. ఆత్మకి అవి ఏమీ లేవు. బుద్ధుడు మొహం మీద ఎవరో వచ్చి ఉమ్మి వేస్తే ఆ ఆనందుడు రగిలిపోయాడు. బుద్ధుడు నాయనా రోజూ వచ్చి ఇలాగే చెయ్యి. అవమానం ఉందా? లేదా? అని నన్ను నేను ఇంకా పరీక్షించుకోవడానికి అని అన్నాడు. నేను సంతోషంగానే ఉన్నాను. అలాగే మరి ఆనందుడు రగిలిపోతున్నాడు పక్కన. మనసుతో రగులుతున్న నీ ఆత్మ రగలదు. ఆత్మ ఏమో జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడేంటి బుద్ధుడితో అద్భుతమైన మనకి ఉదాహరణ చెప్పారన్నమాట. బుద్ధుడు మీద వచ్చి మొహం మీద ఉమ్మేసినప్పుడు పక్కన ఆనందుడు వారి యొక్క స్థితి ఎలా ఉంది? మనసుతో రగిలిపోయాడు. కానీ ఇక్కడ బుద్ధుడు ఎలా ఉన్నాడు? నన్ను అవమానం నాలో ఇంకా ఆ గుణాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి రోజు నువ్వు వచ్చి ఇలా చెయ్యి నాయనా అని చెప్పాడు. మరి మనం కూడా అంటే మనలో గుణాలు, ఆ గుణాలనేవి ఎలా ఉన్నాయి గమనించుకోవాలి మనం. అవమానిస్తే ఆ అవమానానికి కుంగిపోయి బాధపడితే ఇంకా మనం నేర్చుకుందేంటి? మరి సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టారు ఎన్ని అవమానాలు పడలేదు? ఎన్ని చేయలేదు? అవన్నీ తీసుకున్నారా మాస్టరు అసల? అసల ఒక 50 సంవత్సరాల క్రితం ధ్యానం అన్న పదమే తెలియని స్థితిలో అసలు ఈ భూమి మీద మొత్తం అజ్ఞానం ఉంది. ఎవరు చెప్పినా కానీ ఇనే స్థితిలో లేని మాస్టరు అంటే అందరూ వచ్చి చేసెళ్లారు. కానీ దాన్ని ఈ మార్కులకు తిప్పాలంటే ఎంత అంకిత భావం ఉండాలి? ఎన్ని ఓర్చుకునుంటారు? మనకు అన్నీ అందిచ్చినా కానీ, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి, చక్కగా అన్నీ ఇచ్చినా కానీ, ఎవరన్నా ఏదన్నా మాట అనంగానే వెంటనే మనసులోకి తీసేసుకుంటాం. అంటే సడెన్‌గా మారిపోం. కానీ మనం ఎరుక ఉండాలి. నిదానంగా మార్చుకోవాలి. మార్చుకుంటున్నప్పుడు అద్భుతంగా మనం ఎదుగుతాము. ఇక్కడ అదే చెప్పారిక్కడ. ఆనందుడు ఎలా తను తీసుకొని తను రగిలిపోయారు. కానీ బుద్ధుడెలా ఉన్నాడు? నాలో ఆ గుణం ఉందా లేదా అని చెక్ చేసుకున్నాడు. మనం కూడా ఏదైనా మాట అన్నా, ఏదైనా చేసినా కానీ, మనం దాన్ని మనలో ఈ గుణాన్ని ఉన్నప్పుడు ఎలా తీసుకుంటున్నాం దాన్ని అని చెప్పి మనం గ్రహించుకోవాలి. ఆత్మ సత్యానికి ఆధీనమైనప్పుడు ఆత్మజ్ఞానంతో నువ్వు బతుకుతావు. అదే కనుక ఆత్మ సత్యానికి ఆధీనం అవ్వలేదు అనుకో, మనసులో ఉండే ఆలోచనలతో బతుకుతావు. ఈ తేడా నిత్య జీవితంలో నిరంతరం మనం గమనించుకోవాలి. నేను మనసుతో ఆలోచిస్తున్నానా? ఆత్మ జ్ఞానంతో నేను బతుకుతున్నానా? ఆలోచనలతో జీవిస్తే ఇక నీ జీవితం అంతా ఆలోచనలే. అవి సరికానివో తెలీదు, సరైనవో తెలీదు. ఓ సంఘటన వస్తుంది. దానికి తగ్గట్టు చేసేస్తాం. ఇది హ్మ్. సరైన పనా నేను ఎంత మటుకు చెయ్యాలి అని మనసుకు తెలీదు. తెలియక చుక్కలేని నావల మన జీవితం సాగిపోతుంది. ఆలోచనలతో కొట్టుకుపోతూ ఉంటాం. ఏదన్నా ఒక మాట చెప్తే ఇక్కడ నుంచి నా ఆలోచన అమెరికా వెళ్ళిపోతుంది. సెకన్‌లో వెయ్యో వంతు అమెరికాలో వెళ్ళిపోయింది. అంటే ఆలోచన ఎంత వేగంగా వెళ్ళిపోతుందో చూడండి. సరికాని ఆలోచనలు అంతే. సరైన ఆలోచనలు అంతే. అదే ఆత్మజ్ఞానంతో ఉన్నామనుకోండి, ఆ సత్యంలో మనం ఉన్నాము అనుకోండి, ఇది సరికాని ఆలోచన చేస్తున్నావు. మనసా ఆపు. నువ్వు అక్కడ ఆగు ముందు. ఇది ఏమిటో నన్ను చూసుకొని అని బుద్ధి హెచ్చరిస్తుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తించి మనసులో నుంచి ఆలోచనలను "ఏయ్! ఆగు" అన్నావో, నువ్వు మాయలో నుంచి బయటపడినట్లే. నీ మనసులో నుంచి వచ్చిన ఆలోచనని నువ్వు గుర్తించాలి.
అందుకే ఓషో చెప్పేది ఎరుక కలిగి ఉండు అని. ఎరుక అంటే ఏమిటి? తెలుసుకోవడానికి, అర్థం అవ్వడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. దేని పట్ల ఎరుకతో ఉండాలి అర్థం అయ్యింది. మళ్ళీ ఏదో ఒక దానితో పడి మర్చిపోతాము. పనుల్లో పడి మర్చిపోతాము. ఎరుక పట్ల వస్తుందబ్బా! ఆ ఎరుకుతో కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి అనుకుంటున్నా. ఎరుక అంటే పనులు కాదు. నీ మనసులో నుంచి వచ్చిన సరికాని ఆలోచన. నువ్వు గుర్తించి ఆపే. ఆపేయగలగడమే ఎరుక. మాట మీద ఎరుక. దానిని నేను సాధించుకున్నాను. ఎంతో కష్టపడి ప్రతి క్షణం ఎరుకుతో ఉంటూ ఈ జన్మలో సాధించుకున్నాను. ఎన్ని జన్మల నుంచి సాధనలో ఇక్ ఉన్నానో నాకే తెలీదు. ఒక్క జన్మలోనే అన్నీ రావు. ఇప్పటికి నాకు అది అర్థమయ్యింది అనుకుంటున్నాను. మళ్ళీ మార్కులు వేయాల్సింది ఆయనే. మనకి మనం కాదు. అది నా స్థితికి నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనకి మనసు అంటే మనకి ఎప్పుడైతే మన మనసులో నుంచి మనసు నుంచి ఆలోచనలు సరైన ఆలోచనదా, సరికాని ఆలోచన అనేది ఎలా అర్థం చేసుకోగలుగుతామంట? ఆత్మస్థితిలో, ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు మనం కనుక ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇది సరైన ఆలోచన, సరికాని ఆలోచన అనేది మనం గ్రహించగలిగితే అంటే మాయలో నుంచి బయటపడినట్టే. ఇప్పుడు ఉదాహరణకి మనం టీవీ చూస్తూ ఉన్నామనుకోండి. టీవీ చూస్తున్నప్పుడు కూర్చుంటాము. అంటే ఇప్పుడు ఒక ఫోన్ పట్టుకొని ఒక షార్టులు చూస్తా ఉంటాం. షార్టులు చూసేటప్పుడు తెలియకుండానే ఇదొక షార్టే కదా! ఇదొకటి చూసేద్దాము, ఆపేద్దాము అనుకుంటాం. కానీ తెలియకుండానే టైము ఎంత తీసుకుంటామో గమనించండి. అసలా అది అవసరమా? అవసరం లేనిదా? అన్నది నువ్వు ఎప్పుడైతే ఎరుకుతో గుర్తించావో దాని నుంచి అంటే ఆ మాయలో నుంచి బయటపడినట్టే. అలానే ఒక ఘర్షణ అనేది జరుగుతుంది. అక్కడ నీ పాత్ర ఎంతుంది? నువ్వేం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదనేది నీతో అంతరంగంలో నీ ఆత్మతో అనుసంధానమైనప్పుడు నువ్వు దాన్ని గ్రహించగలుగుతావు. ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు? ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పకూడదనేది మనం ఆత్మతో, ఆత్మజ్ఞానంతో అనుసంధానమైనప్పుడు మాత్రమే అది ఇరుకు స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆచరణలో పెట్టగలుగుతామంట. అసలది తెలుసుకోవడమే గొప్ప విషయం అని జెప్తున్నారు. మాస్టర్‌కి 15 ఏళ్ళు పట్టిందంట. అసలు ఆ విషయాన్ని తెలుసుకొని చెయ్యడానికి. మరి ఆ ప ఏదైతే వారు అనుభవ జ్ఞానంగా ఇచ్చారో మనకిచ్చారు అద్భుతంగా. మనం దాన్ని పట్టుకొని ఆచరణలో పెట్టుకుంటే అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాము. అందుకనే ప్రతిసారి మాస్టరు అసలు పత్రిజీ మాస్టర్ అన్నీ మనకి చక్కగా పాయింట్స్ ద్వారా అన్నీ ఇచ్చేశారు. దాన్ని ఇంకా విపులంగా మనకి జ్ఞానాన్ని చక్కగా వీడియోల ద్వారా గాని, పుస్తకాల ద్వారా కూడా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఏదైతే మనం నేర్చుకున్నామో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఆచరణలో పెడితే గనక భావితరాలకి అందించగలుగుతాము. మరి మన తల్లిదండ్రులకి వారికి ఆ జ్ఞానం తెలీదు కాబట్టి అదే నిజమనుకుని అలానే పెంచారు. మనం ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాం. ఏది సరైంది, ఏది సరికాంది. మనం కనుక నేర్చుకుని ఆచరణలో పెడితే ఆటోమేటిక్‌గా మన యొక్క పిల్లలకి అదే అందించగలుగుతాము. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మాస్టర్. చాలా అంటే చదివే కొద్దీ ఇంకా ఉందిది. మొదటి భాగమే అవ్వలేదు. ఇంక రెండో భాగం కూడా ఉంది. అంటే దీని మీద మాస్టరు ఒక మనసు మీద ఎంతో రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి మనకి జ్ఞానాన్ని అందించారు. ఓకే మాస్టర్స్. మిగతా జ్ఞానం మనం నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందామండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఈ జ్ఞానాన్ని ఇంతసేపు విన్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్. నిజంగా మన ఆలోచనని మనం మార్చుకుందాం. గుర్తుపెట్టండి ఇక్కడ చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. మనసు అనేది చెడ్డది కాదు. మనసు సత్యం వైపుకి మార్గం నడిపిస్తుంది. మనసులో నుండి వచ్చే ఆలోచనలను గమనించండి. సరి అయిన ఆలోచన, సరి కాని ఆలోచన. ఆ ఆలోచన వచ్చినప్పుడు మనసా నువ్వాగు. ఇది సరైంది కాదు. సరైన ఆలోచన అనుకోండి, అక్కడ మాట్లాడండి. సరి కాని ఆలోచన కాదనుకోండి, అంతటితో మన మనసుకి చెప్తే, మన మనసు సత్యం వైపుకి తీసుకువెళ్తుంది. ఎలా తీసుకెళ్తది? ఆత్మజ్ఞానంతో తీసుకువెళ్తుంది. ఆత్మజ్ఞానం ఎలా వస్తది? ధ్యానం ద్వారా. ధ్యానం చేస్తే జ్ఞానం ద్వారా మన ఆలోచనలు రైతు స్థితికి వెళ్ళినప్పుడు కాంతి పొందుతాం. ఆ కాంతి ద్వారా జ్ఞానం వస్తుంది. వచ్చిన దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు మార్కులు
నేను మారానని చెప్పి మనకు మనం వేసుకోవడం కాదు. దివ్యాత్మ స్వరూపులు, పరమ గురువులు, విశ్వగురువులు పైన వాళ్ళు వేయాలి మార్కులు. నేను గ్రేట్ మాస్టర్‌ని, నేను గ్రేట్ పిరమిడ్ మాస్టర్‌ని, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి జ్ఞానాన్ని అందిస్తున్నాను, నాకు అన్నీ తెలుసనేది ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం కాదు. అది ఎవరివ్వాలి? యూనివర్స్ ఇవ్వాలి. ఇక్కడ కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి ఏం చెప్పారు? నీ మనసు మారిందా లేదా అనేది మార్కులున్నాయి. 5 మార్కులొచ్చాయా? 20 మార్కులొచ్చాయా? 80 వచ్చాయా? 100 వచ్చాయని నిర్ణయించేది ఆయన. ఆయనంటే ఎవరు? సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్. ఆయన మరి సాక్షాత్తు ఆ మూల చైతన్యమే దిగివచ్చింది. ఎందుకంటే మన చీకటి శక్తితో కనెక్ట్ అయి ఉన్నాము. దాని నుంచి బయటికి తీసుకురావడానికి చాలా అద్భుతమైన శ్వాస మీద ధ్యాస అన్న ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి మనల్ని ప్రయాణం చేయమంటే మనం ఏం చేస్తున్నామో మనకి మనం సరి చేసుకొని అద్భుతంగా ముందుకెళ్దామండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. సీత మాస్టర్ యాహ్! అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వస్తుందా నాన్న? వినిపిస్తుందా? యాహ్! వినిపిస్తుంది మాస్టర్. మాట్లాడండి మాస్టర్. ఈ యోగులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నాన్న చాలా రోజులు కలిశాను తల్లి. అద్భుతంగా ఉంది క్లాస్ ఈరోజు. నేను కోనేరు మాస్టరు చెప్పినట్టు ఆవిడ అన్నారు కదా, నేను ఇది తెలుసుకోవడానికి నాకు 15 ఇయర్స్ పట్టింది అని. చూడు తల్లి, ఇలాంటి మాస్టర్స్ ద్వారా మనం ఎంత తెలుసుకోగలుగుతున్నామో, ఎంత అసలు ఈ ధ్యానం అనే పదం తెలుసుకొని ఇందులో ఉండడమే భాగ్యం అనుకుంటే ఇంకా ఇంకా లోపాలు అంటే నాలో ఉన్న లోపాలని నాకు ఎదుటి వారిలో కనిపిస్తూ ఉంటే ఇదేంటి నేను ఇలా ఉన్నాను నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అని 1 ఇయర్ నుంచి తల్లి నన్ను నేను